హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వావ్ బేక్ అండ్ మోర్. ఈరోజు ఈ వీడియోలో నేను ఇంట్లోనే ఈజీగా వెనీలా ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకొని ఐస్ క్రీమ్ కేక్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. సమ్మర్ వచ్చేస్తుంది కదా, పిల్లలందరూ ఐస్ క్రీమ్ కావాలని అడుగుతారు. సో వాళ్ళకి ఇలా ఐస్ క్రీమ్ కేక్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుని మనం పెడితే చాలా హ్యాపీగా తింటారండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఫస్ట్ మనం కేక్ స్పాంజ్ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ విధంగా ఒక బౌల్లోకి ఒక హాఫ్ కప్ వరకు రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగుని వేసుకోండి. ఇంకా హాఫ్ కప్ వరకు షుగర్ పౌడర్ని కూడా వేసుకొని ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకొని 1/4 కప్ వరకు ఎలాంటి ఫ్లేవర్ లేని వెజిటేబుల్ ఆయిల్ని కూడా వేసుకొని మొత్తం అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇక్కడ నేను ఎగ్లెస్ కేక్ని ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు కావాలంటే పాలు పెరుగు యూజ్ చేయకుండా వాటర్తో కూడా కేక్ స్పాంజ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు దాంట్లో ఫైనల్గా లెమన్ జ్యూస్ కానీ వెనిగర్ని కానీ వేసుకోవాలి. దీంట్లో అయితే అవసరం లేదండి. ఇలా పెరుగులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసి మిక్స్ చేస్తున్నాను. ఇలా పెరుగులో బేకింగ్ సోడా వేయడం వలన ఈ రెండూ కలిసి యాక్టివేట్ అయ్యి ఎగ్లెస్ కేక్ అనేది ప్లఫీగా వస్తుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని దీంట్లోకి 1 కప్పు వరకు మైదా పిండిని, 2 టేబుల్ స్పూన్స్ వరకు కోకోవా పౌడర్ని, 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకోండి. కావాలంటే మీరు మిల్క్ పౌడర్నైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ యాడ్ చేయడం లేదు. ఈ విధంగా బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. అస్సలు స్కిప్ చేయొద్దు. ఈ విధంగా జల్లించుకొని మొత్తం అంతా కలిసేలాగా కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మిక్స్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దానివలన నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. ఈ ఛానల్లో అన్ని కేక్ రెసిపీసే వస్తాయండి. ఈ బ్యాటర్ అనేది కొంచెం థిక్గా ఉంది కాబట్టి దీంట్లోకి కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను. కొంచెం కొంచెంగా వేసాను. టోటల్గా నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు నార్మల్ వాటర్ని యాడ్ చేసి కేక్ బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇంట్లోనే ఈజీగా కేక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ ఛానల్లో నేను పోస్ట్ చేస్తుంటానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. మీకు తప్పకుండా యూజ్ అయ్యే రెసిపీస్ అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా, మన కేక్ బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ విధంగా మనం డిటాచబుల్గా ఉన్న కేక్ మోల్డ్ని తీసుకోవాలండి. ఐస్ క్రీమ్ కేక్స్కి, చీజ్ కేక్స్కి ఇలాంటి మోల్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి. మీరు కేక్ స్పాంజ్ ప్రిపేర్ చేసినప్పుడు అవసరం లేదు, కానీ మనం ఐస్ క్రీమ్ని ఫిల్ చేసినప్పుడు మాత్రం ఇలాంటి డిటాచబుల్గా ఉన్న మోల్డ్ అయితే యూజ్ చేయాలండి. నేను రీసెంట్గా బేకింగ్ టూల్స్ అనేవి షాప్కి వెళ్ళి కొన్నాననే వీడియో పోస్ట్ చేశాను కదండి. దాంట్లో చూపించిన మౌల్డేనండి ఇది. రీసెంట్గా కొనుక్కున్నాను. ఇది 7 ఇంచ్ కేక్ మౌల్డ్ అండి. దీంట్లోకి ఆయిల్ గ్రీస్ చేసుకుని బటర్ పేపర్ ఉంచి మరలా ఆయిల్ని గ్రీస్ చేసుకుంటున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ లేనట్లయితే మైదాతో కూడా డస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ బ్యాటర్ అంతా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా ట్యాప్ చేసేసుకోవాలి. లేదంటే ఎయిర్ ఫామ్ అయిపోయి మధ్యలో మనకి గ్యాప్స్ అనేవి వచ్చేస్తాయి. ఈ విధంగా ఇప్పుడు ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఈ మౌల్డ్ని ఉంచి 25 to 30 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోండి. ఓవెన్ లేకపోయినా ఈజీగా ఇలా కడాయిలో కూడా కేక్ చేసుకోవచ్చు. 30 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, మన కేక్ ఇలా నైఫ్ కుచ్చి చెక్ చేసుకోవాలండి. నైఫ్ క్లీన్గా వచ్చింది అంటే ఇది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కంప్లీట్గా కూల్ చేసుకుందాం. ఇది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మాత్రమే ఐస్ క్రీమ్ ప్రాసెస్ అనేది చేసుకోండి. ఈ విధంగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు విప్పింగ్ క్రీమ్ని వేసుకోండి. 3 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ పౌడర్ని వేసుకోండి. ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా బీట్ చేసుకోవాలి. ఫస్ట్ లో స్పీడ్లో కొంచెం క్రీమీగా అయ్యేంత వరకు బీట్ చేసుకోండి. తర్వాత మీడియం టు హై స్పీడ్లో విప్ చేసుకోండి.
చూస్తున్నారు కదా, ఇలా వచ్చిన తర్వాత దీంట్లోకి 1/4 కప్ వరకు కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకోండి. మన ఐస్ క్రీమ్కి ఫ్లేవర్ అంతా ఈ కండెన్స్డ్ మిల్క్ వల్లే వస్తుందండి. సో అస్సలు స్కిప్ చేయొద్దు. ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ని 1 టేబుల్ స్పూన్ వరకు కాచి చల్లారబెట్టిన పాలను వేసుకోండి. మిల్క్ పౌడర్ అనేది ఆప్షనల్ అండి, కావాలంటే స్కిప్ చేసేయచ్చు. ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుందని నేనైతే యాడ్ చేశాను. మీ దగ్గర లేనట్లయితే స్కిప్ చేసేయండి. మనకి వెనిలా ఐస్ క్రీమ్కి కంపల్సరీగా కండెన్స్డ్ మిల్క్ అనేది యూజ్ చేయాలండి, అప్పుడే మనకి ఫ్లేవర్ అనేది వస్తుంది. చూస్తున్నారు కదా, మనకి ఐస్ క్రీమ్ బ్యాటర్ అనేది ఇలానే ఉండాలండి. స్టిఫ్ పీక్స్ వచ్చేంత వరకు బీట్ చేయకూడదు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా క్రీమీగా ఉంటే సరిపోతుందండి. మన ఐస్ క్రీమ్ బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కేక్ని ఐస్ క్రీమ్ని అసెంబుల్ చేసుకుందామండి. కేక్ కంప్లీట్గా కూల్ అయిపోయింది కాబట్టి ఇలా మోల్డ్లోంచి తీసేసుకుందాము. చూస్తున్నారు కదా, ఇది డిటాచబుల్ మోల్డ్ కాబట్టి చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది కేక్ అనేది. కేక్ అనేది చాలా ప్లఫీగా, చాలా స్పాంజీగా వచ్చిందండి. చాలా ఈజీగా మనం ఎగ్లెస్ కేక్స్ని ఇలా చేసేసుకోవచ్చు. పైన కొంచెం లేయర్ని అయితే కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి, మామూలుగా వేసేయచ్చు. ఈ విధంగా ఈ కేక్ని నేను 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాను. టర్న్ టేబుల్ నేను యూజ్ చేయటం లేదండి, నార్మల్గానే కట్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా 2 లేయర్స్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మౌల్డ్లో ఇలా ప్లేట్ని ఉంచి ఫస్ట్ ఒక చాక్లెట్ లేయర్ని ఉంచాలండి. ఒకే లేయర్తో అయినా ఐస్ క్రీమ్ కేక్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఒక లేయర్ ఇలా ఐస్ క్రీమ్ని అయితే స్ప్రెడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. కావాలంటే మీరు ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం చాకో చిప్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్గానే వేసేస్తున్నానండి. ఇప్పుడు సెకండ్ లేయర్ని కూడా పైన ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. ఇలా పైన కూడా మొత్తం మిగిలిన ఐస్ క్రీమ్ అంతా కూడా నేను స్ప్రెడ్ చేసేస్తున్నాను. ఐస్ క్రీమ్ కేక్స్ మనం బయట కొనాలంటే చాలా కాస్ట్లీ ఉంటుందండి. ఇంట్లోనే చాలా ఈజీగా ఇలా అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీకు ఇంకేం ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్ కేక్స్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా రెసిపీస్ అనేవి పోస్ట్ చేస్తాను. చాలా ఈజీగా అయితే ఐస్ క్రీమ్ కేక్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. సమ్మర్ కాబట్టి ఇప్పుడు నేను ఎక్కువగా ఐస్ క్రీమ్ కేక్ రెసిపీసే చేయాలనుకుంటున్నాను. సో మీకు ఏ ఫ్లేవర్ చూడాలనుకుంటున్నారో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. నేను వాటిని చూపించడానికే ట్రై చేస్తాను. చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. కరెక్ట్గా అయితే మనకి 1 కప్ విప్పింగ్ క్రీమ్తో ఐస్ క్రీమ్ అనేది దీనికి సరిపోయిందండి. ఇది 7 ఇంచ్ మౌల్డ్ అండి. సో ఇది అందువలన ఈ క్రీమ్ అనేది దీనికి పర్ఫెక్ట్గా సరిపోయింది. ఫైనల్గా నేను ఈ విధంగా కేక్ పైన ఇలా క్లోజ్ చేస్తున్నాను. పైన ఐస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉండడం కోసమండి. మీరు దీన్ని ఇప్పుడు 6 to 8 అవర్స్ పాటు ఫ్రీజర్లో ఉంచాలి, లేదంటే ఓవర్ నైట్ ఉంచేస్తే ఇంకా బాగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఓవర్ నైట్ ఉంచేసాను నేను. సో మనకి పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం ఈ విధంగా మౌల్డ్లోంచి తీసుకోవాలండి. ఏదైనా హైట్లో ఒకటి ఉంచి ఇలా అంటే మనకి ఈజీగా ఐస్ క్రీమ్ కేక్ అనేది వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా మనకి ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోయిందో. ఇంకొంచెం దీన్ని మనం డెకరేషన్ అయితే చేసుకుందామండి. కావాలంటే మీరు ఇలానే తినేయచ్చు. పిల్లలకి ఇంకా అట్రాక్టివ్గా కనపడడం కోసం దీన్ని నేను కొంచెం డెకరేషన్ అయితే చేస్తాను. కావాలంటే మీరు ఇలానే మీరు సర్వ్ చేసేసుకోవచ్చండి.
పైన ఈ విధంగా డిజైన్ కోసం ఇలా వేస్తున్నాను నేను. కావాలంటే మీరు దీనిపైన చాక్లెట్ గనాష్ని ప్రిపేర్ చేసుకుని పౌర్ చేయొచ్చు. నేనైతే సింపుల్గా ఇలా డెకరేషన్ అయితే చేస్తున్నాను. కలర్ఫుల్ షుగర్ బాల్స్తో ఇలా డెకరేట్ చేస్తున్నాను. మన ఛానల్లో చాలా రకాల బర్త్డే థీమ్ కేక్స్ అయితే ప్రిపేర్ చేసి పోస్ట్ చేశానండి. ఇంతవరకు చూడకపోతే తప్పకుండా చూడండి. మన బర్త్డేస్కి, మన పిల్లల బర్త్డేస్కి మనమే కేక్స్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫైనల్గా నేను చాక్లెట్తో కూడా డెకరేట్ చేస్తున్నాను. మీ క్రియేటివిటీని బట్టి కేక్ని ఎన్ని రకాలుగా డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేశాను. ఇక్కడ కూడా నేను కలర్ఫుల్ షుగర్ బాల్స్తో డెకరేట్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం దీన్ని ఫ్రీజ్ చేసాం కాబట్టి కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. వెనీలా ఐస్ క్రీమ్ చాక్లెట్ కేక్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని బేకింగ్ వీడియోస్ చూడడానికి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.